మన కూర ఇక రెడీ అయింది. ఇది ఫ్రెండ్స్, ఇక కూర రెడీ, సూపర్గా తయారైంది. మన వెనకటి పద్ధతిలో కూర ఎంత మంచిగా తయారైందో చూడు. ఈరోజు మనము మటన్ కూర చేసుకుందాం. ఇది వెనకటి పద్ధతిలా మనం మటన్ చేసుకుందాము. వెనకట ఉల్లిగడ్డ వేసి అన్నీ వేసి మరేసేటోళ్ళు కాదు, ఆ పద్ధతిలో కలిపి పెట్టేటోళ్ళు. ఆ పద్ధతిలో మనము ఇప్పుడు మటన్ తయారు చేసుకుందాం. కావలసిన పదార్థాలు ఇగో మంచి మటన్ మంచిగా అడిగి పెట్టుకొని కొంచెం సేపు నానబెట్టుకున్న మటన్, ఇగో టమాటాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, నూనె, కొత్తిమీర ఆకు, ఇక వేంపుకున్న ఉల్లిగడ్డలు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లిగడ్డ, ఉప్పు, కొన్ని మిరియాలు, కొంచెం పెరుగు. మంచిగా నీళ్ళు లేకుండా ఈ మటన్ నీళ్ళు వేసుకోవాలి. మనం వండుకునే గంజులో మటన్ వేసుకొని పచ్చిమిరపకాయలు, తగినన్ని ఉల్లిగడ్డలు సన్నగా తరుక్కోవాలి. ఉల్లిగడ్డలు, టమాటాలు, కొంచెం తగినంత పసుపు, కొంచెం తగినంత ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొద్దిగా నీసువాసన రాకుండా కొంచెం ఎక్కువ వేసుకుంటే అల్లం వెల్లిగడ్డ మంచిగా ఉంటుంది. తగినంత కారం, ఈ వర్షాకాలంలో ఇట్లా ఘాటు కొద్దిగా ఎక్కువ తింటే సడుదులు జ్వరాలు రాకుంటూ ఉంటుంది. కొంచెం పెరుగు బాగా ఏమద్దు, కొద్దిగా నెత్తాలి. కొన్ని ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డ కూర మంచి టేస్ట్ వస్తుంది. గ్రేవీ వస్తుంది, మంచిగా కూర టేస్ట్ ఉంటుంది. కొన్ని మిరియాలు మంచిగా దంచుకొని పౌడర్ వేసి వేసుకుంటాం. మిరియాల పొడి వేసుకొని ఇదంతా దీనికి మటన్కు ఇదంతా పెట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. పోసుకుందాం. మటన్కి పట్టాలి ఇదంతా, మిరియాల ఘాటు, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వాడితే కూర ఎంత టేస్టీగా ఉన్నదంటే అంత టేస్ట్. వెనకటి పద్ధతిలో మనకు కారం కూడా వేసుకోరు, మిరియాలతోటి కూర వండుకునేటోళ్ళు. మంచిగా ఇట్లా అంతా కలిసేటట్టు కలుపుకొని ఒక్క అర్ధగంట సేపు ఇట్లా ఉంచాలి. ఇక ఇది కొంచెం ఊరినట్టు అయినాక ఇక పొయ్యి మీద పెట్టుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గంజు పెట్టి ఇక అర్ధగంట అయినాక అట్లున్నది మటన్. ఇది కొద్దిగా సేపు ఇక ఉడకనిద్దాం. కూర చూడండి ఎంత మంచిగా ఉడుకుతుంది. మటన్లో ఉన్న నీళ్ళు చూడండి ఎంతగానో ఊరినాయో. కొంచెం అంత మంచిగా నూనె తేలినట్టు మంచిగా కొవ్విన మటన్, బాగా నూనె కూడా ఏమి వేయాలి. మంచిగా ఎసరేసుకుంటాం కొద్దిగా అంతా.
మటన్లోనే ఎన్ని నీళ్ళు ఊరినాయి చూడండి. మంచిగా నీళ్ళన్నీ బయటకు వచ్చినాక మటన్ కొద్దిగా గట్టిగా అయితే మంచిగా ఉడుకుతుంది. మంచిగా అవుతుంది. మంచిగా ఇంట్లో నీళ్ళతోటి మటన్ అంతా గట్టిగా అయింది. మంచిగా కొద్దిగా మటన్ ఉడకటానికి మనం వేసుకుందాం. కొన్ని నీళ్ళు వేసుకుంటే మునిగా అంతా వేసుకోరు సార్, మంచిగా ఉడుకుతుంది. కొద్దిగా దగ్గర పడేటట్టు మంచిగా ఉడుతుంది. కొద్దిగా మటన్ మంచిగా ఉంటుంది. మంచిగా ఉడుకుతుంది. ఇక ప్రియా ప్రియతమారాగాలు సఖీ కుశలమాందాలు. ప్రియా ప్రియతమారాగాలు సఖీ కుశలమాందాలు. నీ లయ పంచుకుంటుంటే మన కూర సూపర్గా రెడీ అయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. మంచిగా కొంచెం గ్రేవీ ఉంటేనే కూర మంచి టేస్ట్ వస్తుంది. ఇది కొద్దిగా పచ్చివాసన పోయేరాక కొత్తిమీర ఆకును ఉడకనిద్దాం. ఇది కొంచెం పచ్చివాసన పోయింది కానీ కొంచెం ఉడికి ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం మంచిగా ఒక 5 నిమిషాలు ఉడికితే మన వెనకటి పద్ధతిలో కలిపి పెట్టుకునే మటన్ కర్రీ రెడీ అయినట్టు. మన కూర ఇక రెడీ అయింది. ఇది ఫ్రెండ్స్, కూర రెడీ, సూపర్గా తయారైంది. మన వెనకటి పద్ధతిలో కూర ఎంత మంచిగా తయారైందో చూడు. మన వెనకటి పద్ధతిలో మన కూర రెడీ అయింది. ఇక వెనకటి అందరు ఇట్లనే చేసుకుంటారు. ఒకసారి చేసి చూడండి మీరు కూడా, ఎలాగుందో కామెంట్ చేయండి. మన మటన్ రెడీ అయింది. ఇప్పుడు దీనికి బగారా వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇక బగారా రైస్, మంచిగా బగారా రైస్ వేసుకొని మటన్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నం, వేడి వేడి మటన్ కూర, ఎంత కలర్ఫుల్గా కనబడుతుంది మన మటన్. కొంచెం గ్రేవీ వేసుకొని మటన్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అబ్బా సూపర్గా ఉంది. అబ్బాబ్బాబ్బా మస్తు ఉన్నది. మన మటన్ కూడా మంచిగా ఉడికింది. చేయి పెట్టలేదు ఫ్రెండ్స్, బాగుంది. పెట్టలేదు
ఆహా ఎంత సూపర్గా ఉందో, మస్తు కుదిరింది ఫ్రెండ్స్. బగారా రైస్, బగారా అన్నం, వెనకటి పద్ధతిలో మన మటన్ కర్రీ సూపర్గా ఉంది. ఇలా మీరు చేసుకోండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్.